Pioneer Shopping Mall. Weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సార్, మాస్ లీడర్ గాంధీజీ గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే చాలామంది సరే పొలిటికల్ ప్రాపగెండా పక్కన పెడితే గాంధీజీ అనే వ్యక్తి మాస్ లీడర్, మాస్ మూమెంట్స్ చేశాడు. అంటే ఇప్పుడు చంపారన్ సత్యాగ్రహం మొదలుకొని లాస్ట్ క్విట్ ఇండియా మూమెంట్ వరకు ఆయన చేసిన ఆ సమయానికి ఆ సందర్భానికి కావాల్సిన మూమెంట్స్ని తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటున్నాము అంటే ఒక్క వ్యక్తి వల్ల అది అవ్వలేదు, డెఫినెట్లీ చాలా మంది వల్ల అయింది. సో ఒకటి ఏంటంటే ఒక పక్కన వెళ్ళిపోతారు, ఇంకో పక్కన వెళ్తారు, అలా అవ్వలేదు కదా. సో ఒక గ్రూప్ మాస్ మూవ్మెంట్ ఇది. సో గాంధీజీ గురించి డెఫినెట్లీ మాట్లాడాల్సిన సందర్భం కాబట్టి శ్రీకాంత్ అయ్యంగార్ అన్నట్టయినే ఎక్కువగా మాట్లాడినట్టుంది నెగటివ్ గా. అవునవును. అక్టోబర్ 2 మన గాంధీ జయంతి వచ్చింది కదా. సో ఆ సందర్భంగా గాంధీజీ అలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అని చెప్పి పర్సనల్గా ఎలాంటి ఏంటనేది ఆయనకి కొన్ని కామెంట్స్ చేశారనమాట. సో అవన్నీ పక్కన పెడితే మనం గాంధీజీ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. సో మీరు పోయిటరీ రాస్తారు కాబట్టి డెఫినెట్లీ మీ పోయిటరీ వినాలనుకుంటున్నాం. పోయిటరీ ద్వారానే చెప్పాలంటారా గాంధీ గురించి? ఓకే. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా జనాలు ఎలా తయారైనట్టే ఒక గొప్ప వ్యక్తిని విమర్శించడం ద్వారా గొప్పవాడు అవుతున్నాను అనుకుంటున్నాను. అది కాదు. ఇంకోటి, ఎప్పుడు గతంలో ఏ సందర్భంలో ఎందుకు జరిగింది అనే దాన్ని, ఆ కాంటెక్స్ట్ను, ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఉన్న సందర్భాన్ని లేకపోతే ఈరోజు ఉన్న పరిస్థితిని కంపేర్ చేసి అలా ఎలా జరిగింది అని అనడానికి వీల్లేదు. దీనికి ఈవెన్ చిన్న కంక్లూజన్ ఇస్తాయి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, లాస్ట్ ఇయర్ ఎంసెట్ అనుకున్న ఉదాహరణకి చెప్తున్నా, 50 మార్కులు వచ్చినోడికి ఫలానా ర్యాంక్ రావచ్చు. ఈ సంవత్సరం 60 మార్కులు వచ్చిన వాడికి కూడా ఆ ర్యాంక్ రాకపోవచ్చు. ఇలా ఉంటుంది. అంటే అప్పటి పరిస్థితిలో ఏమి చేయాలో, ఏది అప్రాప్రియేటో ఆ నిర్ణయం తీసుకొని చేసిన సంఘటనలు ఉంటాయి. మనం చరిత్రలో వెనుకకెళ్ళి ఆ రోజు జరిగింది తప్పు అని అంటే అందరూ యాక్సెప్ట్ చేసిన వాళ్ళని, విశ్వవ్యాప్తంగా కూడా యాక్సెప్టెన్స్ వచ్చిన క్యాండిడేట్ని కూడా మనం ఈరోజు సాంకేతికంగా ఆలోచిస్తూ, అంటే సూక్ష్మంగా ఏవో తప్పులు దొరకబడుతూ కావాలని నెగిటివ్ ప్రాపగండా చేయడము కరెక్ట్ కాదు. అండ్ అగైన్ గాంధీ అన్నారు కదా, ఆయన రాజకీయ నాయకుడు కాదు. పోనీ ప్రతిపక్షం ఉంటుంది, విమర్శిస్తుండ్రు అని అనడానికి ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన పదవులు నిర్వహించలే, అంటే ఏ పోస్ట్లో లేడు. మరి అలాంటప్పుడు ఆయన మీద విమర్శ చేయడం అనేది అది తెలివిగా కావాలని చేస్తున్న ఇది. ఓకే, మనం పొలిటికల్ టచ్లోకి వెళ్తలేం కాబట్టి. అయితే గాంధీ గురించి నేను రాసుకున్న, అంటే కవిత రూపంలో రాసుకున్నది గాంధీ బయోగ్రఫీ వస్తుంది. ఆల్మోస్ట్ చదవచ్చా, చెప్పచ్చా? అయితే మహాత్మా గాంధీ నేను ఆయననే అడ్రస్ చేశాను, ఊరికి ఆయనతోనే మాట్లాడుతున్నట్టు రాశాను. పోరు బందరులో పుట్టి పోరు బాటను ఎంచుకున్నావు, ఇంట గెలిచి బయట గెలవాలంటారు, మీరు ఇంటా బయట గెలిచారు. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కూడా చేశాడు కదా. దేశం పరుల హస్తాల్లో ఉన్నదని అస్తమానం స్వాతంత్రానికై పోరాడినావు, దేశమంతా తిరిగి ప్రజలను నొక్కటి చేస్తూ బ్రిటిష్ వారిని దేశం వదిలి వెళ్ళాలన్నావు, ప్రాణ నష్టం జరగకూడదని హింసను దరి చేరనీయవద్దని శాంతి, అహింస, సత్యాగ్రహం పోరు సూత్రాలుగా పాటించావు. చిన్న వివరణిస్తా. శాంతి ఏంది? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. ఎందుకు అంటే, నేను పోరాటం చేసి మీ మీద గెలవనప్పుడు నేను శాంతిని ఎన్నుకోవాలి. ఇప్పుడు నేను యుద్ధం చేసి మీ మీద గెలవలేనప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు. అప్పుడు బ్రిటిష్తోని భారతదేశము యుద్ధం చేసి, అంటే అస్త్రాలు ఇవన్నీ ఉపయోగించి, సైన్యం నుంచి యుద్ధం చేసి గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి శాంతి మార్గాన్ని, ఎందుకు ప్రాణ నష్టం కూడా జరగద్దని. అయితే చాలామంది ఆయన అలా ఇలా అని విమర్శిస్తున్నారు కదా. గమ్మత్తైన విషయం ఏంటంటే, గాంధీని విమర్శించే వాళ్ళు సుభాష్ చంద్రబోస్ను మెచ్చుకోరా? మెచ్చుకుంటారు. అవునా? రవీంద్రనాథ్ ఠాగూర్ను మెచ్చుకుంటారా? లేదా? మెచ్చుకుంటారు. అయితే దానికి అతివాదాన్ని ఎంచుకున్న నేతాజీ సుభాష్ చంద్రబోసు నీవు జాతిపిత అన్నాడు. ఆయనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరిచ్చారనుకుంటారు? సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు ఆయనకు. మీరు నేను ఒక రాజకీయ పార్టీ లేకపోతే మోతీలాల్ ఎవరో ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. వీళ్ళు ఏంటంటే ఒక పార్టీకి అంటగడతారు. గాంధీ కాంగ్రెస్ పార్టీ అని అంటగట్టడానికి లేదు. ఆయన రాజకీయం చేయలేదు, అర్థమైందా? స్వాతంత్ర పోరాటం చేశాడు ఆయన. ఎక్కడ పోటీలో, అంటే ఈ పదవులు, ఎన్నికలు వీటికి నిలబడలేదు. అది మర్చి నేతాజీ సుభాష్ చంద్రబోసు నీవు జాతిపిత అన్నాడు. మహాకవి ఠాగూరు మహాత్ముడు అన్నాడు. ఆయనకు మహాత్ముడు అని బిరుదిచ్చింది ఎవరో కాదు, ఒక సంస్థ కాదు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్కు రాజకీయం ఉందా? లేదు.
అంటే మీరు సుభాష్ చంద్రబోస్ గొప్ప వీరుడు అంటారు, సుభాష్ చంద్రబోస్ గొప్పవాడు అన్నవాడు మాత్రం వేస్ట్ వాడు అంటారా? సరి అనేది కాదంటారా? ఒకవేళ అది సరి అయినది కాకపోతే సుభాష్ చంద్రబోస్ను కూడా మరి మీరు నిజంగా యాక్సెప్ట్ చేయొద్దు. అట్లాంటప్పుడు ఈయన నిజం అంటున్నారు, ఆయన చెప్పింది నిజం కాదంటున్నారు. ఎంత కాంట్రవర్షియల్ థింకింగ్ ఇప్పుడున్న ప్రజలు కాదు రాజకీయ నాయకులకే ఉంది అన్నాడు. గుప్పెడంత ఉప్పుతో ఉప్పెనంత ఉద్యమాన్ని ఉప్పు సత్యాగ్రహం ఏందమ్మా? గుప్పెడంత ఉప్పుతో ఉప్పెనంత ఉద్యమాన్ని సృష్టించావు, కులమత భేదాలు లేవని అందరినీ ఒక తాటిన నిలిపావు, పదవులు కాదు పరదేశ పాలన విముక్తి కావాలి అంటూ శాంతి మార్గాన బ్రిటిషు వారికి విశ్రాంతి లేకుండా చేశావు, సకల జనులను కలుపుకొని స్వాతంత్రం తెచ్చావు, మనవారే కాదు పరవారు కూడా మీకెందరో అన్మాయిలు. పరవారు కూడా అన్న కదా. October 2 గాంధీ జయంతి రోజు ఏంది? ఇంటర్నేషనల్ పీస్ డే. ఒక మన ఇండియను మాయలో పడో తెలుసు తెలియకో మన దగ్గర పీస్ డే కింద డిక్లేర్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ పీస్ డే అంటే మిగతా దేశం వాళ్ళు అందరూ కూడా ఏం గాంధీ పోయి వాళ్ళని ఏమన్నా మాయ చేశాడా, మ్యానిపులేట్ చేశాడా? వాళ్ళందరూ ఎందుకు ఇంటర్నేషనల్ పీస్ డే? నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. October 2 గాంధీ జయంతి రోజు ఇంటర్నేషనల్ పీస్ డేగా డిక్లేర్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రోజు మరి ఎలా? ఓన్లీ ఇండియా కాదు. అలా స్వాతంత్రం మనవారే కాదు పరవారు కూడా మీకెందరో అన్మాయులు, సందు గొందున నీ విగ్రహాలే కరెన్సీ నోటున నీ బొమ్మలే, అందరి ఆత్మల్లో నీవు పదిలమే, అందుకే నీవు మహత్తుడు అయ్యావు. మహాత్ముడంటే ఏంటంటే డెఫినేషను అందరి ఆత్మలో స్థానం సంపాదించుకున్నవాడు మహాత్ముడు. నువ్వు గొప్ప మహాత్ముడు అయ్యా అని అంటాం మనం ఒకసారి. అంటే మంచి పనులు చేసి ఎదుటివాడు ఆత్మలో, అలా ఎక్కువ మంది ఆత్మల్లో అందరు ఆత్మల్లో స్థానం సంపాదించుకున్నాడు కాబట్టి మహాత్ముడయ్యాడు. ఇక విభజన అంటారు, ఇంకేదో అంటారు, చాలా గమ్మత్తు. ఇప్పుడు మనం దేనికి వ్యతిరేకం కాదు, ఇక కొన్ని పోతే పొలిటికల్ టచ్ వస్తుందేమో అని నేను మాట్లాడతలేను. గమ్మత్తైన ఇదైతుంది. ఇప్పుడు గాంధీకి మించి గాడ్సే హీరోను చేస్తే మనం ఏమనుకోవాలి? మన చరిత్రను అంత అబద్ధం అనుకుందామా? అంటే చరిత్ర అసలు ఏం జరగలేదా? స్వాతంత్రం వస్తుందమ్మా, అందరినీ కలుపుకొని ఓన్లీ నేను ఒక్కరిని తెచ్చినా నేను ఎక్కడ ప్రకటించుకోలే. అవునా? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఆయన విధానం నచ్చలేదు అని మతపరంగా మాట్లాడి ఇది చేస్తున్నాను కదా. నిజంగా నచ్చలేదు అన్నప్పుడు ఈ ఫలానా వ్యక్తి శత్రువు ఎవరు అనుకుంటున్నారు? ఎక్స్ అనుకుంటుండు. ఆ ఎక్స్ మీద దాడి చేయాలి. అర్థమైందా? ఆ ఎక్స్ మీద దాడి చేయకుండా ఈ వ్యక్తి మీద దాడి చేసి హీరోయిజం అని అనుకుంటే ఎట్లా? ఈ ఫలానా వ్యక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడా? ఈ ఫలానా వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా? లేదు. ఎప్పుడు గొప్పవారిని విమర్శించో, హేళన చేసో, తక్కువ చేసో మనం గొప్పవారం అని అవుదాము అని అనుకుంటే సరి అయింది కాదు. గౌరవించు. ఏదంటే మన మమ్మీ డాడీ మన అమ్మ నాన్న చదువుకోకపోతే వాళ్ళు అంతేనా? వాళ్ళు నిన్ను చదివిపించి గొప్పవాడిని చేసిన చూడు, నీ గొప్ప నువ్వు అలా తయారవడానికి వాళ్ళు చేశారు చూడు, ఆ గొప్ప రెండు వాళ్ళకి యాడ్ అవుతాయి. అది గొప్పతనం. అందుకనే గాంధీని విమర్శించడం సరైంది. అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు. గాంధీ ఒకటేనా? ఆయన రాజా? ఏదో రాజు తీసుకున్న నిర్ణయం కాబట్టి రాజు అన్నాడు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం దేశమే. మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తేనే అయింది. లేదంటే గాంధీ వెనక ఎందుకు నడిచేవాళ్ళు? ఇది అనుకోకుండా ఏదో ఒక దానికి రాజకీయపు రంగును అద్దుకోను, ఏదో ఒక బ్యాడ్ ఇంటెన్షన్ లోపల పెట్టుకుని బయటికి ప్రపగండా చేయడము కరెక్ట్ కాదు. ఆయన నెహ్రూ ఫ్యామిలీ కాదు, ఆయన ప్రధానమంత్రి చేయలే, ఆయన తదనంతరం తన పిల్లలు రావాలి అని అనుకోలేదు. కాబట్టి గాంధీని విమర్శించడం సరైనది కాదు. ఇలా చేసుకుంటూ పోతే రేపు మనము మన నాన్నను మన అమ్మను కూడా విమర్శించిన వాళ్ళం అవుతాం. జాతి పిత అంటే నిజంగా పిత. ఎందుకు అమ్మా నాన్నను కోడి చేస్తున్నాం అంటే జాతి పిత. అలా అది కరెక్ట్ కాదు అని మనం ఏదైనా విషయం సంయమనం పాటించి హోల్ హార్టెడ్గా తీసుకోవాలి. ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కానీ వాటిని ఎక్స్పోజ్ చేసి మనిషిని బ్లేమ్ చేయడమో తక్కువ చేయడమో ప్రయత్నించకూడదు. థ్యాంక్ యూ అమ్మ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.